వైసీపీకి ఓటు వేసిన పాపానికి అమాయక ప్రజలు కూడా కొంతకాలం పాటు కర్మ ప్రతిఫలాన్ని అనుభవించారు. ఇప్పుడు అనుభవించాల్సింది ముఖ్య పాత్రధారులు, సూత్రధారులు, మద్దతుదారులు. కోట్లాది మంది భక్తులు వాళ్ళ కష్టాల నుండి, బాధల నుండి, వారి తప్పుల నుండి విముక్తి పొందడానికి తమ కష్టార్జితాన్ని ముడుపుల రూపంలో, మొక్కుల రూపంలో చెల్లించుకుంటారు. అలా చెల్లించుకున్న కానుకలకి వాళ్ళ కర్మ తాలూకు శక్తి ముడిపడి ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళాక ఆ కానుకల్లో ఉన్న మంచైనా చెడైనా ఆ దేవదేవుడి తీసుకోగలడు. దేవుడే దానిని ప్రక్షాళన చేయగలడు. భగవంతుని ప్రక్షాళనతో, పూజలతో పవిత్రీకరించబడిన ఆ డబ్బును తిరిగి ప్రజల కోసం, ధర్మ పరిరక్షణ కోసం వినియోగిస్తారు. వెంకటేశ్వర స్వామి డబ్బును కల్తీ లడ్డు రూపంలో, కల్తీ నెయ్యి రూపంలో, టికెట్ రూపంలో, ఏ రూపంలో తిన్నా ఆ కర్మను తీసుకోవాల్సిందే. దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఇప్పటికైనా చేసిన తప్పుకు క్షమాపణలతో పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలని లడ్డు కల్తీ స్కామ్ భాగస్వాములకు, పాత్రధారులకు, సూత్రధారులకు, మద్దతుదారులకు సూచిస్తున్నాం. మీరు చేసిన పాపాలు మీ కుటుంబ సభ్యులకు అంటుకోకుండా మీ వరకే పరిమితం అవ్వాలని ప్రార్థిస్తున్నా.